సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. స్పై కెమెరాలు, హిడెన్ కెమెరాలు మహిళల పట్ల ఇవి శాపంగా మారాయా? ముఖ్యంగా మహిళలు ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే కెమెరా కన్నులన్నీ కూడా మహిళల మీదే ఉన్నాయా? నిజంగా మహిళల ప్రైవేట్ వీడియోస్, న్యూడ్ వీడియోస్ ఇలా సోషల్ మీడియాలో బయటకు వస్తూ మహిళల జీవితాలని తారుమారు చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని రీసెంట్గా మహిళా దినోత్సవం సందర్భంగా అమీన్పూర్లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో సెల్ ఫోన్ ఛార్జర్లో హిడెన్ కెమెరాను పోలీసులు గుర్తించారు. అందులో ఉన్నటువంటి చిప్ను కూడా బయటకు తీశారు. సో ఇలాంటి ఘటనలు ప్రతి చోట వెలుగు చూస్తున్నాయి. వీటి గురించి మాట్లాడదాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. నిజంగా ఉమెన్స్ డే రోజున ఇలాంటి సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేయడం చాలా బాధ కలిగిస్తుంది. మీకేమనిపిస్తుంది? నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఈ రోజని లేదు, ఆ రోజని లేదు. వాళ్ళకి ఏమన్నా చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఉమెన్స్ డేలతోటి మామూలు డేస్ తోటి సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? దాని వెనక ఏదో ప్రయోజనం ఉంది వాళ్ళకి. ఒట్టిగా ఎవరు కెమెరాలు పెట్టరు కదా. ఆ ప్రయోజనం ఏంటంటే వాళ్ళు చూసుకోవడం కోసమా, ఒకవేళ మళ్ళీ వాటిని రికార్డ్ అయిన వాటిని ఎక్కడన్నా అమ్ముకోవడానికా, లేదు అవి చూపించి బెదిరించడానిక. ఈ మూడు కారణాలు తప్పితే రీజన్ ఉండదు కదా. అవును. ఈ మూడిట్లో ఏది చేసినా తప్పే, నేరమే. అయితే ఈ నేరం ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థాయిలో అతని వరకే ఉంటే ఒక తీవ్రత తక్కువ. అమ్మాడు అనుకోండి, అది తప్పే. బెదిరించినా కూడా తప్పే. ఇప్పుడు నిర్భయ కింద ఈ మూడు నేరాలే. నిర్భయ చట్టం దీంట్లో తీసుకురావాలంటారు. తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకొస్తేనే వీళ్ళకి బుద్ధి జ్ఞానం వస్తుంది. అసలు తీసుకురావాల్సి, ఇప్పుడు పోలీస్ వైఫల్యం అవుతుంది తీసుకురాకపోతే. ఎందుకంటే 354ABC కింద చూస్తే గనక మనము ఒక మహిళకి ఆత్మగౌరవానికి భంగం కలిగించినా తప్పే, ఆ మహిళని దుర్భాషలాడినా తప్పే, మహిళని వెంటాడినా తప్పే, అలాగే ఆమెను బట్టలిప్పమని చెప్పినా తప్పే, అలాగే వెంబడించిన తప్పే అనేది ABCD కింద ఉన్నాయి మనకి. మరి ఉన్నప్పుడు ఇది అందులోకి వస్తుంది కదా. నువ్వు సీక్రెట్ కెమెరా పెట్టావు అంటే ఒక రకంగా ఆమె బట్టలు మార్చుకుంటుందో లేకపోతే ఇంకెవరితో ఉంటుందో, ఏదో ఆమె ప్రైవేట్ టైం కదా అది. ఆమె ప్రైవేట్ టైంని రికార్డ్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? మళ్ళీ అది ఇంకెవరికైనా చూపిస్తే ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తుంది కదా. అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అనేది వచ్చేస్తుంది కదా అక్కడ. అట్లాగే రేపొద్దు నువ్వు ఈ తీసిన దాన్ని పెట్టుకుని రేపు బెదిరించవని నమ్మకం ఏంటి? ఇప్పుడు ఎన్ని కేసులు చూడలేదు మనం. ఒకతను ఆ అమ్మాయిని ఇష్టపూర్వకంగా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఆమెతోటి ప్రైవేట్ టయాన్ని రికార్డ్ చేసి, ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళకు కూడా కోఆపరేట్ చేయాలి, లేకపోతే ఇది నేను పబ్లిక్ చేస్తాను. బయటకు వస్తున్న ఇన్సిడెంట్స్ ఉంటే రానివి చాలా ఉంటాయి. అసలు కొంతమంది ఇళ్లల్లో భార్యల మీద అనుమానంతో ఇళ్లలో సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. కొన్ని ఆఫీసుల్లో సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఆఫీసుల్లో సీసీ కెమెరాలు పెడితే తప్పు కాదు, కానీ వాష్రూమ్లో పెట్టొచ్చా? వాష్రూమ్లో పెట్టకూడదు కదా. ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్కి ఎంత నమ్మకంతో ఈ హాస్టల్కి వస్తారు అంటే సేఫ్టీ అనుకుంటారు. లేడీస్ హాస్టల్ అంటే సేఫ్టీ, అదే అక్కడ ఇంట్లో ఉన్నట్టుగానే చాలా జాగ్రత్తగా ఉంటారు అని చెప్పి మరి వాళ్ళు ఆ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ దగ్గర నుంచి అన్ని సెక్షన్లు పెట్టొచ్చు. పెట్టాలి. ఒక్కసారి పెట్టి ఇది ఎక్కువ రోజులు కాకుండా సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది ఇది. ఎందుకంటే సీక్రెట్ వీడియోస్ అది నిర్భయ చట్టం ప్రకారం శిక్షిస్తే గానీ ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి శిక్షించాలి. అంటే ఒకరిని చూసి ఒకరు. అవును. ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు ఒకరిని శిక్షించకపోయేసరికి ఏమనుకుంటున్నారు, చాలా ఈజీగా ఏమవుతుంది, ఒక బ్లూ ఫిల్మ్ చూస్తే తప్ప అన్నంత ఈజీ అయిపోయింది వీళ్ళకి. ఈ ఈజీ అయిపోయి దీని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనే ఒక ఉద్దేశం కూడా ఉంది. ఇవాళ ఈజీ మనీ కోసం ఏ అడ్డదారైనా తొక్కటానికి సిద్ధంగా ఉన్నారు మనుషులు. దానికి తోడు ఈ పరికరాలు. అసలు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ నిర్వాహకుడు అది ఎక్కడి నుంచి కొనుక్కొచ్చాడు. చాలా ఈజీగా దొరికిపోతున్నాయి కృష్ణకుమార్ గారు. మనం ఆన్లైన్లో చూసినా ఏ సైట్ చూసినా కూడా మనకి హిడెన్ కెమెరాస్, స్పై కెమెరాస్ చాలా ఈజీగా తక్కువ కాస్ట్కి దొరికిపోతున్నాయి. అవును. సో ఇది కూడా పరోక్షంగా ఒక కారణమా ఈ క్రైమ్ జరగడానికి? ఖచ్చితంగా. ఇప్పుడు
ఫోన్ ఉందండి. అవును. ఈ ఫోన్ తోటి ఎక్కడో చాట్ని ఎక్కడో పెట్టి వాళ్ళ ప్రైవేట్ టైంని తీస్తున్నారు, వీడియో తీస్తున్నారు. ఈ ఫోన్ లేనప్పుడే ఏం పెట్టి తీసేవాళ్ళు వాళ్ళు? కెమెరా పెట్టాల్సిందే కదా, కనిపించేది. కెమెరా పెడితే ఆవిడకి కనిపించేది కదా, అవును. నేను ప్రమాదంలో ఉన్నాను అనేది అర్థమయ్యేది కదా. మరి ఇప్పుడు ఈ ఫోన్ రావటం వల్ల ఎంత దరిద్రమైంది. ఆ చదువుకోనోడు, పనున్నోడు, పని లేనోడు. అసలు ఇప్పుడే నేను అసలు సైబర్ లాస్ గురించి, సైబర్ సెక్యూరిటీ అంటే ఫోను, సోషల్ మీడియా ఎంత మనుషుల మీద ఎంత దుష్ప్రభావం చూపిస్తుంది. ఒకప్పుడు గొప్ప అనుకున్నాం సెల్ ఫోన్ ఉంటే, అవును. ఇవాళ ఇది అరచేతిలో అష్టదరిద్రం లాగా తయారైంది సెల్ ఫోను. మంచికి మంచి ఉంది, కానీ చెడే ఎక్కువగా అనిపిస్తుంది. కానీ మంచికి మంచి అంటే అండి, వాడుకుంటే మంచి అండి. వాడుకుంటే నిజంగా సెల్ ఫోన్ తోటి చాలా లాభం ఉంది, సోషల్ మీడియా తోటి లాభం ఉంది, టెక్నాలజీ తోటి లాభం ఉంది. కానీ మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లోడే అనుకోండి, నిప్పు ముట్టుకుంటుంటే ఏం చేస్తున్నాం? తప్పని నిప్పుతో సమానం అనాలి ఇప్పుడు ఫోన్, అంతేనా? అంతే, నిప్పుతో సమానం. మరి మన పిల్లలకు చెప్పినప్పుడు ఈ దేశాన్ని ఏలుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, సంబంధమే లేదు. మీరేం చేస్తున్నారు? ఒక టెక్నాలజీని, కొత్త టెక్నాలజీని తీసుకొచ్చేప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఆలోచించరు మీరు? ఇది సమాజం మీద ఏ విధమైన దుష్ప్రభావం పడుతుంది? ఇప్పుడు ఈ సెల్ ఫోన్ అండి, డబ్బులున్నోళ్ళు లేరు, డబ్బులు లేనోళ్ళు లేరు, అందరి మీద ఒకే ఏదో ఒక చెడు ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మొన్న ఎవరో ఒక అతను ఫోన్ పోయిందండి. ఫోన్ పోతే ఆయన ఏముందిలే అనుకున్నాడు. ఆ ఫోను ఆయనకి బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ అయ్యి ఉంది. కనెక్ట్ అయ్యి ఉండేసరికి డబ్బా ఫోనే కదా అని చెప్పి వదిలేసి ఊరుకున్నాడు. బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుందామని వెళితే మొత్తం ఖాళీ, 2,68,000 డ్రా అయిపోయినాయి. మరి ఇప్పుడు ఈ పేద అతనికి ఏంటి పరిస్థితి చెప్పండి? సైబర్ నేరాలు ఈ విధంగా జరుగుతున్నాయి అన్నప్పుడు ఎంత అవగాహన కలిగించాలి ప్రభుత్వాలే కదా తీసుకొచ్చింది, ఈ టెక్నాలజీని తీసుకొచ్చింది ప్రభుత్వాలే ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అయితే మరో విషయం అండి, నిన్న మొన్న వెంకయ్య నాయుడు గారే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఒక మాట అన్నారు. సోషల్ మీడియా అనేది ఒకప్పుడు మంచిగా ఉపయోగించేవారు, ఇప్పుడు 90% చెడే కనిపిస్తుంది, యాంటీ సోషల్ మీడియా అయింది అన్నారు. ఇక ఏ టెక్నాలజీ వచ్చేసింది, ఏ ద్వారా రాబోయే రోజుల్లో ఇంకెన్ని దారుణాలు చూస్తామో. డీప్ సీకింగ్ అని ఏవేవో రకరకాలు వచ్చేసినాయి అండి. అసలు అవి వింటుంటేనే భయం వేస్తుంది. అసలు నిజంగా మనకి భద్రత ఉందా? ఇది ఒక రకంగా సామాజిక భద్రత లాంటిది. ఎంత ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే నేనంత వాళ్ళకి ఆహారంగా దొరుకుతాను. కానీ ఇవాళ సోషల్ మీడియాకి దూరంగా ఎవరన్నా ఉంటున్నారో చెప్పండి? చదువు రానోళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో, చదువు రానోళ్ళు పిల్లలు అందరూ ఉంటున్నారు. పిల్లలు ఎంత బలైపోతున్నారో తెలియట్లేదండి, అర్థం కావట్లా. ఎవరికి వాళ్ళు నోరు మూసుకుని కూర్చుంటున్నారు. సో మీరు చెప్పండి, మీరు ఒక ఫైర్ బ్రాండ్, ఇలాంటి వాళ్ళని, ఇలా హిడెన్ కెమెరాలు, ఇలా సీక్రెట్ కెమెరాలు, స్పై కెమెరాలు పెట్టే వాళ్ళని ఎలా శిక్షించాలి? అంటే మానభంగం, హత్యలు, వేధించడం, యాసిడ్ పోయడం, వాటితో సమానంగా ఇలాంటి వాటిని పరిగణించాలా? వాటికంటే కూడా ఎక్కువ తీవ్రత ఉన్న వాడిగా పరిగణించి ఎక్కువ శిక్షలు వేయాలా? ఎలాంటి శిక్షలు వేయాలి? ఇప్పుడు మనకున్న ప్రొవిజన్ ప్రకారమే మనం ఆలోచించాలండి. మనము నేల విడిచి సాము చేయకూడదు. ఇప్పుడు మనకి నేను చెప్పాను, ఐటీ యాక్ట్ ఉంది. ఐటీ యాక్ట్ ప్రకారం ప్రాథమికంగా ఇది ఐటీ యాక్ట్ కిందకు వస్తుంది, సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది. దాని నుంచి ఇప్పుడు వీళ్ళు తీసుకోబోయే రూపాలు ఉన్నాయి కదా, ఇది ఏంటి? ఇప్పుడు అది తీసిన తర్వాత చూస్తాడు, అలాగే ఇంకెవరికో చూపిస్తాడు, ఇంకెవరికో డబ్బులు కమ్ముతాడు, లేదు అనుకుంటే ఆమె బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇవన్నీ నిర్భయ చట్టంలో ఉన్నాయి. నిర్భయ చట్టం పెట్టి ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. ఇది పీడీ యాక్ట్లు కూడా పెట్టాలి, అవసరమైతే పెట్టాలి. పెట్టి ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ విషయంలో మీ తప్పు నా తప్పు కూడా ఉందండి ఒక రకంగా. ఏంటంటే ఘటన జరిగినప్పుడు మనం గొంతులు దించుకుని మాట్లాడతాం. మీరు కూడా అసలు పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వాలనో లేకపోతే ఇంకోటో మీరు కూడా పెడతారు. కానీ ఇది కేసు కట్టకపోతే మనం ప్రశ్నించట్లేదు. కేసు కట్టిన తర్వాత అది వేగంగా విచారణ జరగకపోతే మాట్లాడట్లేదు మనము. విచారణ జరిగిన తర్వాత నేరము రుజువయ్యి శిక్ష పడితే శిక్ష గురించి మనం మాట్లాడట్లా. మనం చేయవలసింది ఏంటంటే, మన మీద ఉన్నది చట్టాలని పకడ్బందీగా ఉపయోగించాలి. అక్కడ ఎవరున్నా సరే ఇట్లాంటి నేరాలు చేసేవాళ్ళు ఎవరో అనామకులైతే చేయలేరండి. టెక్నాలజీ గురించి అవగాహన ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు చేస్తారు. పై ఇంకోటి, లాయర్ ఉన్నాడు, లాయర్ చూసుకుంటాడు, నాకేంటి అనే ఒక ధీమా ఏదైతే ఉందో
దాన్ని బ్రేక్ చేయింది నేరాలు ఆగవండి. Right. పైగా ఇంకొకటి, మహిళా ఉద్యమాలు కూడా బాగా తగ్గిపోయినాయండి. Yes. నేను ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను మహిళలకు చెప్పదలుచుకునేది ఏంటి అంటే, ఇప్పుడు మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ భద్రతకి ప్రాధాన్యత ఇవ్వండి. సంతోషం కంటే, సుఖం కంటే భద్రతే ముందు ముఖ్యం. మనం బతికుంటేనే కదా ఏదైనా ఉండేది. మనం పరువుగా ఆలోచిస్తున్నాము అంటే ఆ పరువుకి ఏంటి అవసరం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఆత్మగౌరవం అని గుండెల మీద చేసుకుని చెప్పుకుంటా. అసలు ఆత్మగౌరవం అంటే ఏంటి? ఆత్మగౌరవంగా ఉండటానికి నాకు నేనేం నష్టం చేసుకుంటున్నాను అంటే, ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా నా చేతులతో నేనేం చేసుకుంటున్నానని కూడా ఆలోచించాలి. ఈ అవగాహన కల్పించాలి. ఇవాళ మీడియాకి ఆ బాధ్యత ఉంది, మీడియా మీద. సో అట్మాస్ఫియర్ ని సొంతంగా మహిళలే కలిగించుకుంటున్నారంటున్నారా అలాంటి అవకాశాన్ని? నేను అలా అనట్లేదు. మనము కూడా చేయూతనిస్తున్నాం ఒక రకంగా. ఎవరికి పడితే వాళ్ళకి పరోక్షంగా ఇప్పుడు మనము ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టేసేస్తున్నాము, అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాము, ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటున్నాము. ఇప్పుడు మన గ్రూప్లోకి ఎవరు వస్తున్నారో మనకు తెలియదు. ఇప్పుడు మన ఎవరు లైక్ చేస్తున్నారో, లైక్ అనగానే మనం రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేసేస్తున్నాము. వాళ్ళు అసలు నిజంగా ఆ మనిషి అవునో కాదో మనకు తెలియదు. ఆల్రెడీ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మరీ మోసాలు చేస్తున్నారు. అందుకని మనం ఏంటంటే, అసలు మనం చేసే పనికి ఒక పర్పస్ ఉండాలి. ప్రతిదాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరం లేదు. అసలు షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోనీ సోషల్ మీడియాలో ఏవైతే మనము షేర్ చేశామో రియల్ లైఫ్లో కూడా అలాగే ఉండాలి. మనం రియల్ లైఫ్కి సోషల్ లైఫ్కి అంటే రియల్ లైఫ్కి చాలా తేడా ఉంది అన్నట్లుగా మనం ఈ సోషల్ మీడియా వేదికగా ఉపోద్ఘాతాలు చెప్తాము, ఉపన్యాసాలు ఇస్తాము, పోస్టులు పెడుతుంటాము, మంచి మంచి కొటేషన్స్ పెడుతుంటాం. కానీ రియల్ లైఫ్లో మాత్రం వాటిని ఎక్కడ కూడా ఆచరించము. అందుకని ఏంటంటే, మనం ఎంత తక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే, ఈ సోషల్ మీడియా అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ టూల్గా చూడాలి తప్పితే, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూసాము అంటే ఆ ఎంటర్టైన్మెంట్లోకి మనం కూరుకుపోతాం. అది ఒక స్నేహాలు అది అది ఒక రకంగా ఆ ఊబిలోకి దిగకూడదు. మనల్ని ఎవరో మన ఇంట్లో వాళ్ళు కాకుండా ఇంకెవరో మనకి భుజం ఇస్తారు ఏడవటానికి అంటే, స్త్రీలు ముఖ్యంగా తెలుసుకోవాలనుకునేవి, చెప్పాలనుకునేవి ఇవి. ఇప్పుడు ఎక్కువ నష్టపోతుంది, ఎక్కువ క్షోభ పడుతుంది, ఎక్కువ దోపిడీ కాబడుతుంది మహిళే కాబట్టి, కనీసం మన చేతిలో ఉన్నంత వరకు మనం జాగ్రత్తగా అట్టు పెట్టుకుంటాం. స్వీయ రక్షణ, స్వీయ భద్రత చాలా అవసరం. అది మనం గుర్తించాలి. ప్రభుత్వం ఇప్పుడు ముందు మనం అది గుర్తించి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగాలి. ఇప్పుడు మహిళా ఉద్యమకారులు చేయాల్సిన పని అదే. మహిళా ఉద్యమాలు జరగాల్సింది ఇట్లాంటి విషయాల మీద కూడా. చాలా పర్ఫెక్ట్ చెప్పారు. అవి జరగట్లేదు. ఈరోజు అవగాహన కల్పించాలి, ముందుగా అవగాహన కల్పించాలి. ఆ తర్వాత ఎవరికన్నా నష్టము అన్యాయము జరిగితే దానిపైన పోరాడాలి. ఎక్కడి దాకా ఎందుకండి, ఒక 35 సంవత్సరాల క్రితము ఒక అశ్లీల పోస్టర్ వస్తే ఊరుకునే వాళ్ళం కాదు. మేము విజయవాడలో ల్యాడర్లు వేసుకొని ఎక్కి అవన్నీ చింపేవాళ్ళం. అది ఇది కాదంటే సినిమా పోస్టర్స్ వస్తే ఉద్యమాలు చేసేవాళ్ళం. ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారు అని చెప్పి మీటింగులు పెట్టేవాళ్ళం. ఎవరు కిమ్మనట్లా. అంటే మహిళా ఉద్యమాలు, మహిళల మీద జరుగుతున్నటువంటి ఏదైతే ఆకృత్యాలు ఉన్నాయో వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయిందంటారా? అంటే చాలా లైట్ తీసుకుంటున్నారు, ఏముందిలే మామూలే కదా. లైట్ కూడా కాదు, ఈ ప్రభుత్వాలు కూడా సహించట్లేదండి ఉద్యమాల్ని. ఒకప్పుడు ఉదారంగా వ్యవహరించే ఉద్యమాల పట్ల ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వాలు అట్లా ఉదారంగా వ్యవహరించట్లా. అందుకే మనము ఖచ్చితంగా పోరాటం అనేది కూడా మన జీవితంలో అంతర్భాగం అని మహిళలు నేర్చుకున్న రోజున మన మీదకి ఏమైనా ఇలాంటివి వస్తే కూడా మనం తట్టుకొని నిలబడతాము, పోరాడతాము, నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తాం. రైట్ మేడం. ఇది సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా స్వీయ రక్షణ, స్వీయ భద్రత చాలా అవసరం. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి, ఉద్యమాలు చేయాలి. మహిళలు ఇకపై అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా టెక్నాలజీని వాడి మహిళల ప్రైవేట్ వీడియోస్ను ఇలా బయటకు తీసుకొచ్చే వారిపై కఠినంగా శిక్షలు వేయాలి. ముఖ్యంగా ఇది ఐటీ యాక్ట్ నుంచి, అంటే సైబర్ క్రైమ్ నుంచి దీన్ని తీసి చాలా సీరియస్గా దీనిపై యాక్ట్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. నిర్భయ చట్టాలు పెట్టాలని ఆమె కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.